క్రైస్తవ సంఘాలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాజమహేంద్రవరంలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో అన్ని క్రైస్తవ సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఏవి అప్పారావు రోడ్ నుంచి శాంతి ర్యాలీ బయలుదేరి గోరక్షణపేట, జాంపేట, దేవీ చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు బిషప్ డాక్టర్ కె ప్రతాప్ సిన్హా, రెవరెండ్ డాక్టర్ కె సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయన మరణంపై క్రైస్తవ సమాజానికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసి రహస్యాలను శోధించి మరణానికి గల నిజమైన కారణాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఈ ఘటనపై సోషల్ మీడియాలోను, టీవీల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని కోరారు. హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాం. ఈ దినాన్ని క్రైస్తవులుగా, పాస్టర్స్గా, విశ్వాసులుగా మేమందరము కూడా ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. శాంతియుతముగా నిర్వహిస్తూ ఉన్నాం. దానికి కారణం ఏమిటి అనంటే పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణాన్ని గురించి చింతిస్తూ ఉన్నాం. కానీ వాటి వెనుక ఎన్నో మాకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి కూడా సరైన వివరణ ఇంకా ఇవ్వలేదు. మేము కనిపెట్టుకుంటూ ఉన్నాం. అయితే ఒకటి ఏమిటి అంటే ఎంతో కాలముగా క్రైస్తవులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క దాడులను ఆపు చేయాలని ఈ దినాన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంఘములు, అదేవిధంగా చర్చెస్ అన్నీ కూడా క్షేమకరంగా ఉండాలి. ఈ దినాల్లో అనేకమైన చర్చెస్ని కూలగొట్టడానికి కూడా అనేక శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వీటిని అరికట్టాలని ఈ దినాన్ని మేము కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా నిజాలు అన్నీ కూడా బయటికి రావాలని, పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వెనుక ఉన్న ఆ యొక్క నిజాలన్నీ బయటికి రావాలని ఈ దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా డీప్గా, కరెక్ట్గా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ జరిగించబడాలని ఈ దినాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.